ఈ మధ్య స్టార్ హీరో హీరోయిన్లంతా పెళ్లి బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ బ్యూటీ తాప్సీ కూడా పెళ్లికి రెడీ అవుతుందనే న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో తాజాగా తన పెళ్లి వార్తలపై స్పందించింది అమ్మడు. టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు సినిమా ఇండస్ట్రీలో వరుస పెళ్లిళ్లు అవుతున్నాయి. ఇటీవలే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీని వివాహం చేసుకుంది. అలాగే దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్ రెడ్డి వివాహం కూడా జరిగింది. ఇక ఇప్పుడు సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను కూడా పెళ్లికి రెడీ అవుతుంది. జుమ్మంది నాదం తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ ఇక బడా హీరోలతో నటించింది. అయితే కొన్నాళ్ల తర్వాత టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది అమ్మడు. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తుంది. ఇక సినిమాలతో పాటు మా వ్యవహారంలోనూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది తాప్సీ. రీసెంట్ గానే తన లవ్ మ్యాటర్ రివీల్ చేసింది తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోనుతో 10 ఏళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నట్టుగా చెప్పి షాక్ ఇచ్చింది. దీంతో వచ్చే నెలలోనే రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా వీరి వివాహం జరగనుందని ప్రచారం జరుగుతుంది. ఈ పెళ్లి కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే హాజరవుతారని, సినీ తారలు ఎవరు హాజరు కావడం లేదని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లి వార్తలపై స్పందించింది తాప్సీ. పెళ్లి మాట చెప్పకుండా తన వ్యక్తిగత విషయాలకు తాను ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు, భవిష్యత్తులో కూడా ఇవ్వను అని చెప్పుకొచ్చింది. దీంతో పెళ్లి వార్తను సస్పెన్స్ లో పెట్టినట్లయింది. మరి అమ్మడు పెళ్లి గురించి ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని